सदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై. మనం బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అన్న దానిలోనే మనకి కనపడుతుందని మాస్టర్ గారు చెప్తూ, మనం అల్లా మాలిక్ అన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మనం ఈ దుఃఖంలో ఎలా చిక్కుకుంటూ ఉన్నాము. ఏదైనా నేను నాది అనే భావాలన్నీ కూడా మనల్ని ఈ ద్వంద్వాలు, అజ్ఞానం అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. మనకి ఈ శరీరమే మంది కాదు, మనకి ఇవ్వబడింది. మనమే అనుకుంటున్నాం ఇది నాదే నాదే, ప్రతిదీ నాదే, మనం కొన్నది నాదే, మనకి ఆలోచన నాదే, ప్రతి ఒక్కటి నాదే అనుకుంటున్నాం. కానీ అన్ని తెలిసిన బాబా ఏమంటున్నారు, అన్నింటికి ఆధారమైన వాడు అల్లా మాలిక్ అంటున్నాడు. భగవంతుడే యజమాని, ఇందులో నాదంటూ ఏమి. ఎక్కడ నివసించినా ఇది నాది కాదంటున్నాడు. మసీదులో కూర్చోబెట్టినా నాది కాదంటున్నారు, చెట్టు కింద కూర్చోబెట్టినా నాది కాదంటున్నారు, రాయి మీద నుంచి లేపినా ఇది నాది కాదు, నాదైతే కదా బాధపడతానికి. మనమైతే ఏమంటాం, దానిలాగా మన కుర్చీలోంచి అంటాం. ఆయన ఏమంటున్నారు, ఇది నాదైతే కదా అంటున్నారు. ఎక్కడ కూర్చున్నా కానీ, ఎక్కడ నివసిస్తున్నా కానీ ఇది నాది అన్న భావంతో నివసించట్లేదు. అట్లాగా ప్రతి విషయంలోనూ కూడా మనం దీనంతా ఇది కూడా మొత్తం కూడా నేను నాది అనే భావాల్ని తోటే మనం అల్లా మాలిక్ అనే విషయాన్ని మరిచి జీవించడం వల్లే బాబా ప్రతి క్షణము అల్లా మాలిక్ అని మనకి గుర్తు చేస్తూ ఉన్నా, మరి ఇందులో నీదంటూ ఏది లేదు, నీ శరీరం నీ మనసుతో సహా అని తెలియజేస్తూ ఉన్నా, మన ఆధీనంలోనూ లేకపోతే మన నియంత్రణలోనూ మన శరీరం కానీ ఆలోచన కానీ లేవని తెలుస్తూ ఉన్నా, మనం ప్రతిదీ కూడా ఇది నాదేనండి, ఇది నాదే, ఇది ప్లాన్ చేసుకున్నాను అని ప్రతి విషయాన్ని నాది నేను అనే భావాలతోటే ఇంకా ఇంకా దుఃఖాన్ని మనం బలపరుచుకుంటూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. గత వారం చెప్పుకుంటూ మాస్టర్ అంటారు, అంతా కష్టపడి మనమే సాధించుకోవాల్సి వస్తే ఇక సాయి వంటి గురువుతో మనకేం పని మనకి అనిపించవచ్చు. మీరు అలా ఉండాలండి ఇలా ఉండాలండి అని చెప్తూ ఉన్నారు కదా, మరి అంతా కష్టపడి గనక మనమే సాధించుకునేవలసి వస్తే ఇక సాయితో గురువుతో మనకేం పని అనిపించవచ్చు. అందుకే కులకర్ణి బాబా అన్నారు, గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు. గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏమీ ప్రయోజనం లేదు అన్నారు. అంతేగాక మాస్టర్ ఏం చెప్తున్నారు, ఇన్ని విషయాలు మన మనసుకి తెలిసినా కానీ గురువు లభించినా అభ్యాస ప్రభావం చేత మనసుకి చాంచల్యం కలుగుతూ ఉంటుంది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎంతో మాస్టర్ దగ్గర విన్నాం, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నా కానీ, అంతటి గురువు లభించినా కానీ మనం అంతటి తీవ్రమైన, ఇప్పుడు మిలారేప గారికి వచ్చినట్లుగా మనకి ఏమైనా తీవ్రంగా ఉందా అని ధరించాలని కానీ, లేకపోతే చివటమ్మ కానీ మాలపిచ్చమ్మ గారికి అని వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉందా? మాస్టర్ అంటారు, మనం వాళ్ళకంటే ఎన్నో ప్రసంగాలు వినే ఉంటాం, ఎన్నో గ్రంథాలు చదివే ఉంటాం, కానీ మనకి అలాంటి తీవ్రమైన కోరిక కలగట్లేదే. అంటే ఆ తర్వాత కూడా మనకి ఎన్ని తెలిసినా గురువు లభించిన అభ్యాస ప్రభావం చేత మనసుకి చాంచల్యం కలుగుతూ ఉంటుంది. ఇట్టి వివేచనతో యత్నంతో ఆత్మ పరిశీలనతో తిరిగి మనసుకు పట్టిన బూజును తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటూ ఉండాలి. అంతకుముందు బాగా చేసేవాళ్ళండి, ఇప్పుడు చేయలేకపోతున్నాం అనేది మనం చెప్పుకున్నాం అనుకోండి, ఎందుకు జారిపోయామనేది ఆలోచించాలి. కానీ మనమే ఉంటాం, అంతకుముందు బాగా చేసేవాళ్ళు అనుకుంటాం. దానివల్ల కాదు, ఎందుకు జారిపోయాము, మనం ఎందుకు గురువుని అడ్డు పెట్టుకొని ఉండలేకపోయాము, మన జీవితంలో ఏది ప్రాధాన్యత ఉండాలైతే మనం దేనికి ఇస్తున్నాం ప్రాధాన్యత అనే విషయం మనం ఆలోచించుకోవాలి. అందుకని ఎందుకు జారిపోతూ ఉన్నాం, మన మనసుకి ఎలాంటి బూజు పట్టింది, మనకి మన వివేచన మన ఆలోచన ఎలా ఉంది. అరే మనకి ఈ జీవితం పరిమితమైన సమయం కదా మనకి ఇచ్చింది, ఈ సమయంలో మనం ఎంతగా ఆయన సేవించుకోగలం, గురువుని ఎంతగా గుర్తుపెట్టుకొని ఎంత సమయాన్ని ఆయనకి ఇవ్వగలం, మిగిలిన మన బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా. అందుకని మాస్టర్ గారు ఏమన్నారు, నిరంతరం గురువుని స్మరించాలి అంటే ఏ సేవ చేస్తూ ఉన్నా ఆ రూపంలో ఆయనకే చేస్తున్నాం గుర్తుపెట్టుకొని చేయటానికి ప్రయత్నం చేయమని. ఏమంటే ఎక్కడ కుదురుతుందండి, ఇంట్లో పనులు సరిపోతాయి, వంట సరిపోతుంది, అది ఆ చేసే వంట కూడా ఆయనకే చేస్తూ అది కూడా సేవగా మార్చుకోమని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి దాన్ని ఆయన వైపుగా మనం ఎలా చేయగలం, చేసే ప్రతి క్రియని ఆయన సేవగా ఎలా మరల్చుకోవాలి. కనుక ఇటు వివేచనతో యత్నంతో ఆత్మ పరిశీలనతో తిరిగి మనసుకు పట్టిన బూజుని మరలా మనం
తుడుచుకొని శ్రద్ధాభక్తులను మరలా పటిష్టం చేసుకుంటూ ఉండాలి. అరే మనం కూడా మామిడిపోతలాగా రాలిపోతున్నాం ఆ మధ్యలోనే. అంతటి గురువు లభించారు. బాబాని మనం మాస్టర్ ద్వారా చూస్తూ ఉన్నాం. అది ఎంతటి అదృష్టం మనకి. అయినా కానీ మనం జారిపోతూ ఉన్నాము అని కనుక మనం గుర్తిస్తే అట్లా బూజును కనుక వదిలించుకుంటూ ఉంటే చేసుకుంటూ ఉండాలి. ఇలా పోనీ ఎంతకాలం సాగాలన్నది అట్టి తన కృషి యొక్క తీవ్రత మీద, అభ్యాసాల మీద ఆధారపడుతుంది. పొద్దున్న లేస్తే బాబాకి హారతి చేసేయాలి, బాబా కాఫీ పెట్టాలి, బాబాకి నైవేద్యం పెట్టాలి. మనసు అలా ఉందనుకోండి, పరిగెడుతూ ఉంటుంది, తొందరగా చేసేయాలి, బాబాకి లేట్ అయిపోతుంది. చేద్దామండి, మనం 10 తింటాం కదా, బాబా కూడా 10కే పెడదాం అనుకున్నాం అనుకోండి, మన భక్తి ఎక్కడ జారిపోతుందో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రతి సేవ ముందు ఆయనకి చేయాలని మనసు ఎంత తహతలాడుతూ ఉంది, ఆయన ఎంతగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. కనుక అది మన కృషి యొక్క తీవ్రత మీదే ఆధారపడి, అభ్యాసాల బలం మీద ఆధారపడుతుంది. అంతవరకు పట్టుదల ఓర్మి వహించి కృషి చేయవలసిందే. ఎంతో కాలంగా చేస్తూ ఉన్నామండి అని అంటాం కాదు, అది మనకి లభ్యమయ్యేంత వరకు, అది తీవ్రమయ్యేంత వరకు అలా చేస్తూ ఉండవలసిందే. దాన్నే నిష్ఠా సబూరి అని సాయి చెప్పారు. అందుకని అలా ఎంతకాలం చేయాలి మరి? చంచలహి మన అన్న గీతా శ్లోకంలో మనసు చంచలమే, మరి దాన్ని ఎలా నిగ్రహించాలి? నేనంతా అనుకున్నానండి, అసలు ఈ జీవితం వృధా చేసుకోకూడదు, మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం లేచి బాబా హారతితో మొదలుపెట్టి అన్ని సేవలు చేసుకుంటూ సమయం పారాయణకి ఇవ్వాలనుకున్నాను. తర్వాత రోజు లెగిస్తే మళ్ళీ ఆలోచనలు లేవండి, మనసు ఏదో అనిపిస్తుంది, ఏదో నేను అలా అనిపించింది కానీ సత్వగుణం కొంచెం అలా తాకి మళ్ళీ వాళ్ళ మామూలుగానే ఉంది అని మన అనిపిస్తుంది. ఎందుకని మనసు ఇవాళ పొద్దున్న లేచి టిఫిన్ ఏం చేసుకుందాం అలాంటి మనసు వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి, మన లక్ష్యం మీద కొంచెం కూడా నిలబడకుండా చంచలంగా ఉండటం వల్ల ఇలా వెళ్తూ ఉంటుంది. అందుకని మరి అలాంటి దాన్ని ఎలా నిగ్రహించాలి అని అంటే, దానికి అభ్యాస యోగేనా, అభ్యాసం ద్వారా, యోగం ద్వారా, యుక్తితో ఓర్పుతో కృషి చేయవలసిందే అని కృష్ణుడు సమాధానం ఇచ్చారు అంటున్నారు. అభ్యాసం ద్వారా, యోగం ద్వారా. ఈ తెలియక ఏమవుతుంది, తొందరపడి వేరే వేరే మార్గాలను కనుక అన్వేషిస్తూ కాలయాపన చేస్తే కనుక కాలయాపన నిస్పృహలే ప్రాప్తిస్తాయి, కానీ ఫలితం లభించదు. ఒక్కొక్క చోట 10 అడుగుల బావి త్రవ్వుకుంటూ ఎన్ని చోట్ల ఎత్తించినా నీరు పడుతూ, ఒక చోట లోతుగా త్రవ్వితే నీరు లభిస్తుంది. కనుక అట్టి నిశ్చల గురు భక్తి విశ్వాసాలు సిద్ధినిస్తాయి. ఎన్నో ఏండ్లు సాధన సలుపుతూ ఫలితం లభించలేదని ఎందరో బాపోతారు. ఎంతో కాలంగా సాధన చేస్తూ ఉన్నామండి, కానీ ఫలితం అయితే రావట్లేదని వాపోతారు. మధ్యలో వారికి ఏవో నిదర్శనాలు, శాంతి లభించాయని వారే ఎందరికో చెప్పి ఉంటారు. ఎన్నో ఏండ్ల నుంచి సాధనలు సలుపుతూ ఫలితం లభించలేదని ఎందరో వాపోతారు. మళ్ళీ మధ్యలో వారికి ఏవో నిదర్శనాలు, శాంతి లభించాయని వారు ఎందరికో చెప్పి ఉంటారు. కానీ ఆ సంగతి మరిచి మళ్ళీ అసంతృప్తులవుతూ ఉంటారు. ఇప్పుడు మాస్టర్ గారు ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో అనుభవించినటువంటి శాంతి, మనం గనక సాధన చేసుకొని గురువుని నిరంతరం చింతన చేస్తూ పారాయణ చేస్తే అలాంటి సాన్నిధ్యాన్ని మనం పొందగలమా? దాన్ని పొందడానికి ఏం యత్నం చేయాలి? అప్పుడు రుచి చూసామండి మాస్టర్ గారి దగ్గర, మళ్ళీ అది ప్రత్యక్షంగా ఉంటే ఎలా ఉంటుంది? జీవితంలో అటువంటి లభించడం అంటే ఎంతో అరుదు. అసలు ఒక మహాత్ముడి సన్నిధిలో మనం ఒక నిమిషం పాటైనా అసలు ఆయన దర్శనం చేసుకోగలగటం, ఆ ఆనందాన్ని, తృప్తిని పొందగలగటం, మళ్ళీ అది జీవితంలో. మాస్టర్ గారు ఏమంటున్నారు, మీరున్న చోట నేను ఉన్నాను అంటున్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ ఉన్నారంటారు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆ సన్నిధి మనకి లభ్యం కావట్లేదే. ప్రత్యక్షంగా అట్లాంటి సన్నిధిని పొందాలంటే మనం ఏం చేయాలి? అలా మనం ఆలోచించుకొని దాన్ని పొందడానికి యత్నించాలి. కానీ అప్పుడెప్పుడు బాగా శాంతిగా ఉండేదండి, ఆ తర్వాత అలా అనిపించట్లేదు అని చెప్పి ఈ ఎన్నో ఏళ్ళు సాధన సలుపుతూ కూడా ఫలితం లభించలేదని ఎందరో వాపోతూ ఉంటారు అంటున్నారు. ఇలాంటి సంగతులను మరిచి అసంతృప్తులవుతూ ఉంటారు. కానీ సాయి ఎట్టి నిదర్శనము లభించకనే గురుసేవలో నిరంతరం 12 సంవత్సరాలు నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు. బాబా యొక్క సేవా వృత్తాంతం తీసుకుంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం, బాబా గనక ఇది అనుకున్నది జరిగితే ఆయన విశ్వసిస్తామండి. చూడండి, మన పరీక్షలన్నీ అట్లా ఉంటాయి. అనుకున్నది జరిగితే ఆయన విశ్వసిస్తాం. కొన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇది తీరింది, మళ్ళీ ఇంకోటి కూడా జరిగితేనే విశ్వసిస్తాం. మన లిస్ట్ ఇలానే వెళ్తుంది, మనం జారిపోతూనే ఉంటాం. అంతేకాకుండా ఎంతో కాలంగా సేవ చేస్తున్నానండి, సరైన అనుభవాలు ఇంకా ఏమి రాలేదు, ఏంటో ఇది సరిగ్గా ఉన్నానో లేదో, కనుక ప్రస్తుతానికి పారాయణ పక్కన పెట్టానండి, లేకపోతే సాధన పక్కన పెట్టానండి అని చెప్తూ ఉంటారు. కానీ మనం సాయి యొక్క తర్వాత చెప్పుకుందామండి.
పిల్లల మీద నమ్మకం అనేది తిరిగి దిగజారిపోవడానికి నిష్ట కుదరకుండా వెనక్కి చూడడానికి ముందు జరగకుండా కారణం పిల్లలు అని మాత్రం నేను అనుకుంటానండి. కానీ బాబా యొక్క వృత్తాంతం కనుక మనం చూస్తే ఎట్టి నిదర్శనము లభించకనే గురుసేవలో నిరంతరం 12 సంవత్సరాలు నిశ్చల భక్తి శ్రద్ధలతో నిష్కామంగా సేవించారు. బాబా తన గురువుని ఎలా సేవించారు అంటే, ఎటువంటి నిదర్శనాన్ని నన్ను ఆయనలోని ప్రేమను గుర్తించారు. ఆయన నిష్కారణమైన ప్రేమని, శాంతిని ఆయన గురువులో ఆయన దర్శించగలిగాడు, మిగిలిన వాళ్ళు దర్శించలేదు. నన్ను సంపూర్ణంగా విశ్వసిస్తే నిన్ను గమ్యం చేరుస్తాను అన్నారు. తీసుకువెళ్లారు. ఆ తర్వాత వృత్తాంతం అంతా ఎలా ఉంది? తలకిందులుగా ఎలాడదీసినా శాంతిగానే ఉంది ఆయనకి. తర్వాత గురువు ఆయనకి దేహం ఉన్న విషయమే మరిచి నిరంతరం ఆయన ధ్యానంలో ఉన్న బాబా ఎలా సేవ చేశారు ఆయనకి. అప్పుడు దాకా బాబాకి ఏమి నిదర్శనం ఇవ్వాల. నేను నిదర్శనం ఇస్తేనే నిన్ను సేవిస్తానల్లా. ఆయనలోని సంపూర్ణమైన ప్రేమతత్వం ఏదైతే ఉందో దానికి, అలానే ఆయన నుంచి ఆయన ముఖంలో ప్రకటమవుతున్న ఆ తృప్తికి, శాంతులకి, వాటిని చూసి బాగా ఆకర్షితులయ్యారు, గుర్తించగలిగారు. కనుక గురువుని ఎట్లా సేవించారు అంటే, ఎటువంటి ఆయన నుంచి నిదర్శనాలు లేకుండానే, వేరే అంటే బాబాయ్ చేశాను, తీరిస్తే చేసిన నీకు సేవ చేస్తాను, లేకపోతే ఇలాంటివి ఏం పెట్టుకోవాలి. ఆయన 12 సంవత్సరాలు అచంచలం. ఎందుకని? ఎలాంటిది కలిగింది? ఆయన వైపు నుంచి దృష్టిని మరల్చుకోలేని స్థితి. అంటే తపన పడిపోతుంది. ఇప్పుడు నీళ్ళ నుంచి కనుక చేపను తీస్తే ఎలా కొట్టుకుంటుందో అట్లా. అంటే కొద్ది క్షణాల పాటు కూడా నా గురువు ముఖం మీద నుంచి నా దృష్టిని మరల్చుకోలేకపోయేంత స్థితి. అలాంటి దాంతో సేవించాడు, ఎట్లాంటి నిదర్శనము లేకుండానే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన నరయం. ఎంతో కాలంగా సాధన చేస్తున్నానండి, నాకు ఇంకా ఏ నిదర్శనాలు రాలేదు, నేనేదో సాధన చేస్తే అది వస్తుంది, ఇంకా ఏం కలగలేదు అంటే, బాబా ఎలా సేవ చేశారో 12 సంవత్సరాల పాటు ఎటువంటి నిదర్శనాన్ని ఆశించకనే గురువు పట్ల అచంచలమైన నిశ్చల భక్తితోటి 12 సంవత్సరాలు నిష్కామంగా సేవించారు. కనుకనే సత్ఫలితాన్ని పొందారని వారి చరిత్ర తెలుపుతుంది. అయ్యో ఇంకా రాలేదే, మనలోని బలహీనతలు చేయించుకోవడానికి ఆ తపన లేదు, మనలో ఉన్న మిగిలిన విషయాలను గురించడానికి ఆ తపన ఉండదు. నేను చేస్తూ ఉన్నాను, నాకు ఇంకా నిదర్శనం రాలేదు, లేకపోతే నేను ఏదో అనుకుంటే అది ఇంకా కలగలేదు అని మనం తపన పడుతూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి బలహీనతను తొలగించుకోవడానికి కానీ, మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడానికి కానీ ఇటువంటివి మనం అంత తీవ్రంగా యత్నం చేయం. కానీ బాబా అంతటి వారు ఆయన గురువుని సేవించినప్పుడు 12 సంవత్సరాలు కేవలం ఎటువంటి ఇది లేకుండా, నిదర్శనం లేకుండా 12 సంవత్సరాలు పూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద దృష్టి మరంచలేని స్థితిలోని తన గురించి ఆలోచన కానీ, తన ఆహారం గురించి కానీ, ఆఖరికి తను ఎంతగా బక్కచిక్కిపోయి ఎముకలు గలలా కొట్టుకుంటూ ఉన్నా కానీ, అలాంటి స్థితిలో కూడా ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు వీళ్ళని గుర్తు కూడా రానంతగా ఆయన సన్నిధిలో ఆయనకి సేవ చేస్తూ ఉండగలిగారు. కనుకనే సత్ఫలితాన్ని పొందారని వారి చరిత్ర తెలుపుతుంది అంటారు మహర్షి గారు. కనుక ఫలితం గురించి అతిగా తొందరపడటం కూడా చాంచల్యానికే కారణం కాగలదు. ఫలితం గురించి అతిగా తొందరపడటం కూడా చాంచల్యానికే కారణం కాగలదు. అలా అని లక్ష్యంపై ప్రీతి తగ్గినా కానీ లాభం ఉండదు. పొందాల్సిన లక్ష్యం మీద ప్రీతి ఉండాలి, కానీ అది తొందరగా ఎప్పుడో లభించాలి. నీ కాలేజీలో చేరాను, ఇవాళ నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే ఎట్లా? మనం చదువుకోవాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకని లక్ష్యంపై ప్రీతి మాత్రం తగిన లాభం ఉండదు. అలా అని అతిగా తొందరపడటం కూడా ఫలితం కోసం చాంచల్యానికే కారణం కాగలదు. అందుకే ఇంకా రాలేదు, ఎందుకు చేసి ఉపయోగం లేదు అనే ఆలోచనని అందుకే వస్తాయి. అలా అని లక్ష్యంపై ప్రీతి తగ్గిన లాభం ఉండదు. ప్రీతితో కూడిన విశ్వాసము, ఏకాగ్రత లక్ష్యంపై, గురువుపై ఉండాలి. ఎట్లాంటిది ఉండాలట అంటే, ప్రీతితో కూడిన విశ్వాసము, ఏకాగ్రత లక్ష్యంపై అంటే గురువుపై ఉండాలి. అదే శ్రేయస్సును చేకూర్చగల నిజమైన ఫలితమని గుర్తించాలి. ఎవరంటే అక్కడికి వెళ్ళారంట, వాడికి ధ్యానం కుదురుతుందంట, మాకేమో ఇంతకాలంగా చేస్తున్నా ధ్యానం కుదరట్లేదు. ఇప్పుడంతా అన్ని ప్రతిదీ డిజిటల్ మీడియాలో చూసేసి అది నిజం అనుకుంటున్నారు జనాలు. ఇంకేముంది, అసలు అలా చేస్తే మెడిటేషన్కి వెళ్ళిపోయారట. అరే మనం పారాయణ చేస్తూ ముందు మనసును పవిత్రం చేసుకొని మనం గురువుని గురించి చింతన చేయగలగటం, గురువు యొక్క లీలలు విని ఆనందించగలగటం, అలాంటి గురువు లభ్యం అవ్వాలని మనసులో కోరిక కలగటం, తపన పడటం, మళ్ళీ అలాంటి గురువు దొరికినప్పుడు మనం ఎలా దాన్ని
ఆయన సన్నిధిని వినియోగించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏం చేయకుండానే వాళ్ళు ఎవరు ధ్యానం నేర్పుతున్నారంటే అయిపోయింది, ధ్యానం వచ్చేసింది. మనలో ఉన్న మాలిన్యం ఎలా అడ్డుపడుతుందో కూడా మనకి తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం, తొందరపాటు వలన ఇక్కడ మనలో ఉన్న బలహీనతలు తొలగించుకోకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉందని చూసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా బాబా తన గురువుని ఎలా సేవించి తను ఆ స్థితిని పొందానని చెప్తున్నారు. నిశ్చలంగా గురువుపై దృష్టి పెట్టి ఆయన యొక్క కృప వలన మరే సాధన లేకుండానే, గురువుపై దృష్టి పెట్టడం తప్పించి మరే సాధన లేకుండానే తాను స్థితికి వచ్చారని చెప్తూ ఉన్నారు. మనం కూడా అట్లానే కనుక ఆయన పైన అటువంటి దృష్టి పెట్టగలిగితే ఆయన మనం ఉద్ధరిస్తానని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి గురువు దొరికిన తర్వాత కూడా మనం దేనికోసం తొందరపడుతూ ఉన్నాం అంటే, సరైన సాధనగా చేయకుండా బాబా చెప్పిన మాటల్ని విశ్వసించామంటూ ఏ మాటని మనం ఆచరించకుండా ఫలితం మాత్రం త్వరగా రావాలని కోరుకుంటూ లక్ష్యం ఏంటో, లక్ష్యం పైన ప్రీతి లేకుండా మనం చేస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి వాటితో ఏమవుతుందట త్వరగా అంటే మనకి చాంచల్యమే కలుగుతుంది. కనుక లక్ష్యం మీద ప్రీతి శ్రద్ధలు నిజమైనప్పుడు తగిన కృషిని ప్రేరేపిస్తాయని బుద్ధుని కృషి లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకిక ప్రీతి నిరూపిస్తాయి. కనుక ఆ కోరిక నిజంగా ఉందనుకోండి, దాని పట్ల అది పొందాలనే తపన నిజమైనప్పుడు, లక్ష్యం మీద ప్రీతి ఉన్నప్పుడు, మన శ్రద్ధ కనుక నిజమైనప్పుడు తగిన కృషిని ప్రేరేపిస్తాయి. ఇది లేదు, ఇలా చేయాల్సిందే, మనం ఆయన అనుగ్రహం పొందాల్సిందే అని ఉన్నప్పుడు ఆ ప్రీతి కనుక అవి ఉంటే, ఆ లక్ష్యం మీద ప్రీతి అవి ఉంటే మనం వాటిని సాధించుకునేందుకు మనల్ని ప్రేరేపిస్తాయి. బుద్ధుడి యొక్క కృషి లౌకిక లక్ష్యాలను సాధించుకునే లౌకికుల ప్రీతి నిరూపిస్తాయి. కృషికి విముఖత కనిపిస్తే లక్ష్యంపై విశ్వాసం, దానికి ఆధారమైన అవగాహన, దానిని ప్రసాదించగల వివేకము లోపించాయని అర్థం. వివేకం ఉందనుకోండి, ఆయన అంతా ఆయనే ఉన్నారు, అన్ని రూపాల్లో ఆయనే ఉండి చూస్తున్నారు అనే విషయం మనం మర్చిపోయి మనం చేసే సాధనలో కూడా ఇంకా నాకు ఫలితం రాలేదని తొందరపడుతూ ఇలా ఉన్నాం అనుకోండి చంచలంతో, అంటే మనలో ఇటువంటి అవగాహన, దాన్ని ప్రసాదించగల వివేకము ఇవన్నీ కూడా లోపించాయని అర్థం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే, మనకి అవగాహన లేక భక్తి స్థిరం కాదు. నిజమైన భక్తి కలగాలంటే మనలో అవగాహన స్థిరంగా ఉండాలి. దానికోసం మనం ఇటువంటి వాటి గురించి యోచన చేస్తూ, మన వివేక యోచనలు మనం దాని మీద చేస్తూ ఉండాలి. శ్రద్ధాభక్తులను మరుగుపరిచే బలహీనతలు మనలోనే ఉన్నాయని గుర్తించిన సాయి విజయానందునితో, వాడాలో దొంగలున్నారు, వారు సర్వాన్ని అపహరించగలదు అని హెచ్చరించారు. విజయానందుడు వచ్చినప్పుడు బాబా ఏమన్నారు, వాడాలో దొంగలున్నారు అని హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు సర్వాన్ని హరించగలరు అని. ఎందుకు చెప్పారు బాబా ఈ మాట? శ్రద్ధాభక్తులను మరుగుపరిచే బలహీనతలు మనలోనే ఉన్నాయని గుర్తించిన సాయి విజయానందుడితో అన్నారు. మనలోనే ఉన్నాయి బలహీనతలు, ఆ విషయాన్ని మనం మరుస్తున్నాం కనుక బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. శ్రద్ధాభక్తులను మరుగుపరిచే బలహీనతలు మనలోనే ఉన్నాయని గుర్తించిన సాయి విజయానందుడితోటి, వాడాలో దొంగలున్నారు, వారు సర్వాన్ని అపహరించగలరు అని హెచ్చరించారు. వాడాలోని వారందరినీ మనం గుర్తించాలి అన్న వారి సూక్తికి కూడా అర్థం అదే. మనం మాస్టర్ అంటారు, రోజు కూర్చొని లేకపోతే నిద్రపోయే ముందు కనీసం మనలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి, రోజున ఎలా గడిపాం, పొద్దున్న నుంచి మన ఆలోచన ఎలా ఉన్నాయి, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వీటిని కనుక గమనించామనుకోండి, అది ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఎలా ఉండాలి, ఏం చేస్తూ ఉన్నాం, కనీసం అసలు మనలో ఉన్న బలహీనతలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకే మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, వాడాలోని వారందరినీ మనం గుర్తించాలి అన్న వారి సూక్తికి కూడా అర్థం అదే. ముందు మనలో బలహీనతలు ఏంటి, వాటిని తొలగించుకునే యోచనకు దారి చూపుతూనే ఆయన గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలు ఏర్కోవడానికా అన్నారు. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలు ఏర్కోవడానికా అన్నారు. మన దృష్టిని పక్కదారి పట్టించే మమకారాలను ఎలా చేయించాలో తెలుపుతూ, భూమి విత్తులు ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు రశ్మినిస్తాడు, మొక్కలు మురిస్తే సంతోషంలో గాని, ఎండితే దుఃఖంలో గాని అవి మూడు తగులుకొనక వాటి ధర్మాన్ని మాత్రమే అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. మనకేంటి, మనం చేసిన పనికి సత్ఫలితమే రావాలి, ఇక మళ్ళీ మనం అనుకున్నట్టుగా రావాలనే మనం తపన పడుతూ ఉంటాం. కానీ బాబా ఏమంటున్నారు, మన దృష్టిని పక్కదారి పట్టించే మమకారాన్ని ఎలా చేయించాలో తెలుపుతూ,
భూమి విత్తుల్ని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు రశ్మినిస్తాడు. మొక్కలు మునిస్తే సంతోషంగాని, ఎండితే దుఃఖంలో గాని అవి 3 తగులు కనుక వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. అవి మొక్క మొలిచింది అని ఎగరబట్ట, అవి మాడిపోయినాయి, అవి బాధపడవు. కనుక మనం కూడా అలానే చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే ఇంక దుఃఖం ఎక్కడ? దుఃఖం లేకపోవడమే ముక్తి అన్నారు. నీవు కూడా వీటిలాగానే ఉంటే ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి అన్నారు. అసూయని ఎలా జయించాలో, ఎవరన్నా మనల్ని ద్వేషిస్తే శత్రువు వహించకుండా ఉండాలంటే ఎలా యోచించాలో చెప్పారు. బాబా ఇవన్నీ చెప్పారు. మనం ఇన్నిసార్లు చరిత్రపారాయణ చేసినప్పుడల్లా సూక్తుల అధ్యాయంలోకి వెళ్తే పైగా ఆ చెప్పే వాటన్నిటిని చరిత్రలో ఆయన ఎంత అద్భుతంగా పాటించి చూపించారో ప్రతి దానిలోనూ మనకు కనపడుతుంది. ఏదో బాబా గట్టి మాటలుగా చెప్పారండి కాదు, మనకి చెప్పిన ప్రతి సూక్తి ఆయనలో ఎంత అద్భుతంగా సమన్వయం అవుతూ ఉంది. ఆయన ఎంత అద్భుతంగా ఆచరించి చూపించారు. ఆయన నిందించినా మళ్ళాగా రియాక్ట్ అవ్వలేదు, ఆయన్ని పూజించినా మళ్ళాగా రియాక్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్క విషయంలోనూ ఎలా మాట్లాడే కానీ ఆయన ఎప్పుడు ఎలాంటి నిశ్చల స్థితిలో ఉన్నారు, ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఉన్నారు. ఆయన నువ్వెవరైనా అనటానికి ఎవరిని అనలేదు. ఆయన పిచ్చివాడన్నా అలానే ఉన్నారు, ఆయన గొప్ప సత్పురుషులన్నా అలానే ఉన్నారు. కనుక అసూయని ఎలా జయించాలో, ఎవరన్నా మనల్ని ద్వేషిస్తే శత్రుత్వం వహించకుండా ఉండాలంటే ఎలా యోచించాలో కూడా చెప్పారు. కామాదులను జయించడానికి ఎవరి యొక్క అంధవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్నే గుర్తించాలి అన్నారు. ఇట్టి సాయి సూక్తులన్నీ జీవితంలో వ్యక్తుల, సంఘటనల, వస్తువుల పట్ల మనం వహించవలసిన యోచన రీతిని మారుస్తాయి అంటున్నారు. అంటే మనం ఇట్లాంటి బాబా చెప్పిన ఈ విషయాలన్నీ మనలో ఉండే బలహీనతను జయించడానికి ఎలాంటి సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి, మనల్ని ఎవరన్నా ద్వేషిస్తూ ఉన్నా లేకపోతే నిందిస్తూ ఉన్నా మనం ఆ సమయంలో ఎలా ఉండాలి, మన మమకారాలు చిక్కకుండా ఉండాలంటే బాబా చెప్పినట్టు ఉదాహరణ, ఈ మొక్క మొలవడానికి కారణమైనవి ఏమీ కూడా అవి మొక్క వచ్చినందుకు కానీ మాడిపోయినందుకు కానీ అవి దుఃఖించకుండా లేకపోతే సంతోషించకుండా సమస్థితులు ఎలా ఉండి తమ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఎలా ఉన్నాయో అలా కనుక మనం ఉండగలిగితే దుఃఖం ఇంకెక్కడిది? అదే ముక్తి అంటున్నారు. మనం ఎలా యోచించాలో, ఎలా ఉండాలో, శత్రుత్వం వహించకుండా, మనసులో ద్వేషం వహించకుండా ఎలా ఉండాలో బాబా మనకి సూచిస్తూ ఉన్నారు. కామాన్ని జయించడానికి ఎవరి యొక్క అంధవికారాలను పట్టించుకోక రూపం ధరించిన దైవాన్నే గుర్తించాలి అని నాన్నతో చెప్తూ బాబా మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇట్లా సాయి సూక్తులన్నీ కూడా జీవితంలో వ్యక్తుల, సంఘటనల, వస్తువుల పట్ల మనం వహించవలసిన యోచన రీతిని ఉదహరిస్తాయి. ఎట్లా ఉండాలి అనేది వాటన్నిటి కూడా మనకి ఉదహరిస్తాయి అంటున్నారు. అవన్నీ హృదయగతం చేసుకున్న స్థితే అల్లా మాలిక్ అన్న పదానికి అర్థం. చూడండి, అల్లా మాలిక్ అన్న పదానికి అర్థం ఎట్లాంటి సిద్ధత అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటన్నిటిని హృదయగతం చేసుకున్న స్థితే అల్లా మాలిక్ అన్న పదానికి అర్థం. ఇప్పుడు మనం చూడండి, బాబా అల్లా మాలిక్ అన్న పదం స్మరిస్తే అందులో ఎన్ని విషయాన్ని బోధించారు. బాబా ఎందుకు నిరంతరం స్మరించారు అల్లా మాలిక్ అని? అల్లా మాలిక్ అనేది ఆ విషయం మరిచి మనం ఉన్నందుకు మనం ఇలాంటి మమకారాల్లో చిక్కుకొని, ద్వేషాల్లో చిక్కుకొని, నేను నాది అనే భావాల్లో చిక్కుకొని ఇదంతా నాదే, నేనే నడిపిస్తున్నాను అనుకుంటూ నాదంతా నేనే నిర్వహించుకుంటున్నానని, ఇందులో మన ప్రమేయం ఏం లేకుండా మన శరీరాన్ని ఆయన పోషిస్తూ ఉండి ప్రతిక్రియ మనలో నడిపిస్తూ ఉన్నా కానీ మన అహంకారం ఎలా ఉంటుంది? ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను, నేను ఆలోచించబట్టే, నేను చేయబట్టే. లోపల ఒక్క పని మనం చేస్తామంటే నిజంగా ఆలోచిస్తే భోజనం ఇవ్వటం తప్పించి ఇంకేం తినటం తప్పించి వేరే ఏ పని చెయ్యం. కొద్దిసేపు గుండు కొట్టించుకోవాలంటే నేను కొద్దిసేపు కొట్టించుకొని వస్తామంటే అంటాను, లేదంటే జీర్ణక్రియ చేసుకోవాలి, ఇందాకే తిన్నాను, ఒక అరగంట సేపు నేను ఏదైనా దానికి చేసి వస్తానంటాను. మరి అవన్నీ ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయి? ఏం తిన్నా కానీ, రక్తం కానీ ఎలా మారుస్తూ ఉన్నాయి? అన్నం తిన్నా, రొట్టె తిన్నా, పాలు తాగినా ఎట్లానే మనకి రక్తం కానీ ఎలా మారుస్తున్నాయి? ఏదైనా మిషన్లు వేసామనుకోండి, ఏమవుతాయి? ఏ పండేస్తే ఆ రసమే వస్తుంది తప్పి రక్తంగా మారదు. మరి లోపల ఇంతటి కార్యాన్ని ఎట్లా నిర్వహించబడుతూ ఉన్నాయి? కానీ మనం ఏమంటున్నాం, నిద్రపోతే మనం ఎవరిని మేలుకుంటున్నారో కూడా తెలియదు, ఏ సమయంలో లేచామో కూడా తెలియదు అంటారు మాస్టర్ గారు. లేచిన తర్వాతే లేచామని తెలుస్తుంది అది. మరి ఇవన్నీ ఆయనే కదా చేస్తుంది. అవన్నీ విస్మరించి మనం ఏమంటాం, ఇవన్నీ మనమే చేస్తున్నాం అన్న అహంకారంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ బాబా ఏమంటారు, అల్లా మాలిక్ అంటున్నారు. మనలో అన్నిటినీ కూడా ఆ ప్రకృతి శక్తులు నడిపిస్తూ ఉంటేనే ఉన్నాయి. అందుకని
ఇవన్నిటిని హృదయగతం చేసుకున్న స్థితి అల్లా మాలిక్. ఇప్పుడు అల్లా మాలిక్ అనే పదం స్మరిస్తే అసలు ఎంత అద్భుతంగా చేశారు బాబా. మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? అన్నీ తెలిసిన ఆయన అల్లా మాలిక్ అంటున్నారు. మనం ఎందుకు మనమే గొప్పవాళ్ళం అని అన్నీ మనమే చేస్తున్నాం అనుకుంటూ ఉన్నాం? అంతా దైవానికి చెందినదే అన్నప్పుడు నేను నాది అనే భావం, దాన్ని ఆధారం చేసుకున్న రాగద్వేష గర్వాదులన్నీ కూడా అడుగుతాయి, ఎప్పుడైతే ఇందులో నాదేముందండి అని తెలుసుకున్నప్పుడు నాకు ఇవ్వబడింది ఇదంతా కూడా ఆయన దయ వల్ల నడుస్తుంది. కనుక ఇక్కడ మాస్టర్ అంటారు, అంతా దైవానికి చెందిందే, నాదంటూ ఏదీ లేదు అన్నప్పుడు నేను నాది అనే భావం, దానిని ఆధారం చేసుకున్న రాగద్వేష గర్వాదులు అన్నీ కూడా అడుగుతాయి. అట్టి వైఖరి స్థిరపడ్డప్పుడు జీవితం అంతా సాయి జీవితంలా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది. ఇప్పుడు దాకా అన్ని మనమే అనుకుని అహంకరిస్తూ ఉన్నాం. మన చేతిలో మనదంటూ ఏమీ లేదు. ఏ విషయం కూడా లేదు. చూడండి గమ్మత్తు, ఏ విషయం కూడా మన చేతిలో లేదు అని తెలుసుకున్నప్పుడు, ఆ అహంకారం అడిగినప్పుడు మనలో రాగద్వేష గర్వాదులన్నీ అడుగుతాయి. అట్లాంటి వైఖరి కనుక మనకి స్థిరపడింది అనుకోండి, అప్పుడు జీవితం అంతా ఎలా ఉంటుందట అంటే సాయి జీవితం లాగా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది. మనం ఇప్పుడు అహంకరిస్తూ ఉన్నాం. అహంకారం పోయినప్పుడు వినయం సహజం అవుతుంది. ఇదంతా నాదనుకొని, అంతా నా చేతిలోనే ఉందనుకొని ఇన్ని ప్లాన్లు ఇస్తూ ఉన్నాను, రేపు ఏమవుతుందో తెలియదు, అయినా కానీ నేను ఇవాళ విరవీగుతూనే ఉన్నాను. నిజంగా ఆయన నడిపించినట్టు నడుస్తుంది, కానీ ఇందులో నాదంటూ ఏమీ లేదు. అందుకే మనం సన్నిధిలో చూస్తే సద్భక్తులు విషయాలు ఎలా ఉంటాయి, గురువుని దర్శించగానే ఇప్పటి వరకు నేను చేసిన సత్కర్మలన్నీ కూడా నా గురువు యొక్క అనుగ్రహం వల్లే, ఈయన ప్రేరణ వల్లే జరిగాయి, ఇందులో నాదంటూ ఏమీ లేదు అనుకుంటూ ఉన్నారు. మనం ఏమనుకుంటాం, ఇవన్నీ నేను చేయబట్టి ఇక్కడికి వచ్చామనుకుంటాం. చూడండి గమ్మత్తు, అంటే చేసిన దానిలో ఆలోచన కర్తృత్వాన్ని ఎప్పుడు మనం వహిస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ ఆయన ప్రేరణ వల్ల మాత్రమే ఇవాళ పారాయణ చేయగలిగారు, బాబా యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ పారాయణ చేయగలిగారు అని విస్మరించుకున్నాం అనుకోండి, ఆ భావం ఎంత ఇదిగా ఉంటుంది. నేను అనుకున్నప్పుడల్లా పారాయణ చేస్తానండి అనుకున్నాం అనుకోండి, అంత అహంకారంగా ఉంటుంది. కనుక అట్టి వైఖరి స్థిరపడినప్పుడు జీవితం అంతా కూడా సాయి జీవితం లాగా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది. అదే సిద్ధి. అందుకే మేము చేసే మీ సేవ ఫలించినట్లు మాకు ఎలా తెలియగలదు అని ఒక భక్తుడు అడిగినప్పుడు, నీవు నావరే సర్వ సంఘాలను విడిచి కప్నీ ధరించి జీవించగలిగినప్పుడే అన్నాడు సాయి. జోగ్ అడిగాడు, బాబా మేము చేసే సేవ పూర్తయినట్లు ఎలా తెలుస్తుంది అని అంటే, అప్పుడు బాబా అన్నారట, నీవు కూడా నా వల్లనే సర్వసంఘాలను విడిచి కప్నీ ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు సాయి. నాలాగా అంటే బాబాలాగా వేషం ధరించా అంటే సర్వసంఘాలను విడిచి కప్నీ ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు. అంటే సాయిలాగా జీవించడం అంటే సకల దేవతా స్వరూపాలు, సకల జీవులు, సకల సృష్టి, ఈ మొత్తం అంతా కూడా ఆయనగా ఎలా జీవించారో, అన్యంగా ఏమీ లేదని ఎలా జీవించారో తన నుంచి, అలా జీవించగలిగినప్పుడు. మనవాళ్ళు ఏమంటాడు, సాయిలాగా అనగానే బాబాలాగా కఫ్నీ కట్టేసుకొని వేషం వేసేసుకొని బాబాలాగా అంటే అలా కాదు. ఆయనలాగా అంటే సకల సృష్టి, సకల జీవాలు, సకల సాధువులు, సకల ఇవన్నీ కూడా ఆయన అనుభవంతో జీవించటం. అది నీవు నా వల్లనే సర్వసంగాలను విడిచి కప్నీ ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు సాయి. ఆయనలా జీవించడం అంటే ఏంటి, బాబాలాగా జీవించడం అంటే ఏంటి? ఆయనేమో నిత్య ఏకాకి, మనం అలా కాదు. బాబా తీసుకుంటే మనకు తెలుస్తుంది, ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉండేవారు, అద్భుతంగా ఆయన నిత్య ఏకాకిలా ఉండేవారట. మనమేమో అలా కాదు. మనం ఎప్పుడు ఒకళ్ళంగా ఉండలేము. బాహ్యంగా ఎవరో ఒకరితో కలిసి ఉండకపోతే ఒంటరిగా అనిపించి ఏమీ తోచదు. మనందరికీ ఉన్న ఇబ్బంది అది. ఆయనలా జీవించడం అంటే ఏంటంటే మాస్టర్ చెప్తున్నారు, ఆయనేమో నిత్య ఏకాకి, మనం ఎలా ఉంటాం అంటే మనం అలా కాదు. మనకి ఎప్పుడు ఒకళ్ళగా ఉంటే ఉండలేము. ఉన్నామనుకోండి ఏమి తోచినట్టుగా ఉంటాం. మనకి ఎవరైనా మాటలు చెప్పుకోవడానికి కావాలి, కబుర్లు చెప్పుకోవడానికి కావాలి, గొడవలు పడటానికి కావాలి, అన్ని రకాలుగా కావాలి మనకి. బాహ్యంగా ఎవరో ఒకరితో కలిసి ఉండకపోతే ఒంటరిగా అనిపించి ఏమీ తోచదు. ఒంటరితనాన్ని, తోచనితనాన్ని భరించలేక వాటిని మరిచేందుకు ఎవరో ఒకరితో మాట్లాడటం, కాలక్షేపం చేస్తాం. ఒంటరిగా అనిపించింది, ఏదో 4 మాటలు చెప్పుకుందాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే
మనకి కామన్ గా ఒక టాపిక్ లేదనుకోండి, మొత్తం ఒక చుట్టూ వస్తాం. వాళ్ళు ఎట్లా అంటండి, వీళ్ళు ఎట్లా అంటండి, మా చదువు చివరి ఇట్లా, మా ఇంటి పక్కన ఇట్లా, మా ఇంట్లో ఇట్లా, ఇవే చెప్పుకుంటూ ఉంటాం. ఒంటరితనాన్ని, తోచంతనాన్ని భరించలేక వాటిని మరిచేందుకు ఎవరో ఒకరితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాం. ఏం మాట్లాడతాం అంటే, మాస్టర్ అంటున్నారు, నిజంగా ఏం మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం మాట్లాడుకుంటాం? మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునే చాలా తక్కువ. మన గురించి కొంత చెప్పుకుంటాం, వాళ్ళ గురించి చెప్పుకున్నాం. రోజు మన గురించి వాళ్ళు ఏమి వింటారు? పక్కన వాళ్ళ గురించి చెప్తే కానీ వాళ్ళకి ఆసక్తి ఉండదు. మన గురించి పక్కన ఇద్దరు మాట్లాడుకునే వ్యక్తులు ఎన్నిసార్లు వాళ్ళ గురించి చెప్పుకుంటారు? అసలు ఏం మాట్లాడుకుంటా ఉంటారు మాస్టర్ గారు? ఏం మాట్లాడతాం? మనం నేను నాది అనే అజ్ఞాన స్థాయిలో చిక్కుబడి ఉన్నాం కనుక, అల్లా మాలిక్ అన్న బ్రహ్మసూత్రాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు కనుక, రాగద్వేష అసూయ భయాది భావాల వలన మన యోచనను, సాటి జీవుల పట్ల మన మనోవైఖరిని, రంగుటద్దాలు తెల్లటి కాంతిని రంగుగా ఉన్నట్లు కనిపించేలా చేసినట్లు ప్రభావితం చేస్తాయి. ఇట్లా మనమేమో ఒక్కళ్ళుగా ఉండలేం. ఉంటే ఏమవుతుంది? తోచనితనం కాబట్టి మనకి ఎవరో ఒకళ్ళు కావాలి. ఎవరో ఒకళ్ళు కాలక్షేపం చేయాలంటే వాళ్ళతో మాట్లాడాలి. అయితే ఏం మాట్లాడతాం? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం అంటే, మనం నేను నాది అనే ఈ అజ్ఞాన స్థాయిలో చిక్కుపడి ఉన్నాం కనుక, అల్లా మాలిక్ అనే బ్రహ్మసూత్రాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు కనుక, మనం అనుకోవాలి అల్లా మాలిక్ అంటే బాబా అల్లా మాలిక్ అంటున్నారే కానీ, అల్లా మాలిక్ అంటే ఇంత విషయం ఉంది, దీనిలో ఇంత బోధ దాగి ఉంది, ఆయన ప్రతి నిమిషం మనకు గుర్తు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఇంకా ఈ అల్లా మాలిక్ అనేది మన మనసులో ప్రతిష్ఠించుకోలేదు కనుక, ఇంకా నేను నాది అనే అజ్ఞాన భావంలోనే ఉన్నాం కనుక, రాగద్వేష అసూయ భయాది భావాల వలన నేను నాది ఉన్నంతసేపు రాగద్వేషాలు వదిలే ప్రసక్తే ఉండదండి. ఎందుకని? వాటిని అంటు పెట్టుకునే ఉంటుంది. నేను నాది అనగానే ఇది నాది, ఇది నేను అనగానే దాని చుట్టూ చేరుకుంటాయి ఇవన్నీ. అలాంటి రాగద్వేష అసూయ భయాది భావాలు మన యోచనని, సాటి జీవుల పట్ల మన మనోవైఖరిని, రంగుటద్దాలు తెల్లటి కాంతిని రంగుగా ఉన్నట్లు కనిపించేలా చేసినట్లు ప్రభావితం చేస్తాయి. అటువంటి భావాలే మన ప్రవర్తనను, సాటి వారితో సంబంధాలను కూడా మలుస్తాయి. తత్సంబంధమైన మాటలే మాట్లాడతాం. అందుకనే మనం ఇలాంటి స్థితిలో ఉన్నాం కనుక వాటికి తగ్గట్టుగానే మాట్లాడతామే తప్పించి మనం వేరుగా మాట్లాడం. అట్టి యోచనలనే చేస్తాము. ఇట్టి అభ్యాసం అనుసరణ వలన మనలో రాగద్వేషాలు మన మనస్తత్వాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మనలో అల్లా మాలిక్ అనే సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూ ఉంటుంది. మనం చేసే కాలక్షేపాల్లో మన అజ్ఞాన స్థితిలో ఉండి మనం ఏది పడితే అది మాట్లాడుకొని కాలక్షేపాలు చేస్తూ ఉండటం వల్ల మనలో ఇంకా ఈ అజ్ఞానం బాగా బలపడిపోయి ఉండి నేను నాది అనే భావాల్లోంచి మనం మాట్లాడుతూ ఉండటం వల్ల, అల్లా మాలిక్ అనేటువంటి భావం మనం ఎప్పుడు మనసులో ప్రతిష్ఠించుకోకపోవటం వలన ఈ రాగద్వేషాలతో వారి యొక్క ప్రభావం మన మీద ఉండి మన యోచనని, సాటి జీవుల పట్ల మన మనోవైఖరిని కూడా ఇలానే రంగుటద్దాలు ఎట్లయితే తెల్లని కాంతిని రంగులా చూపిస్తాయో అట్లానే ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. కనుక అటువంటి భావాలే మన ప్రవర్తనను, సాటి వారితో సంబంధాలను కూడా మలుస్తాయి. దానికి సంబంధించిన మాటలే మాట్లాడతాం, అట్టి యోచనలనే చేస్తాం. అట్టి అభ్యాసం అనుసరణ వలన మనలో రాగద్వేషాలు మన మనస్తత్వాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మనలో అల్లా మాలిక్ అను సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూనే ఉంటుంది. అంత మేరకు మన సాధన కష్టతరం అవుతుంది. ఏం తోచట్లేదు, కాలక్షేపమే కదా, పక్కనింటి వాళ్ళని పిలిచి మాట్లాడుకున్నాం, ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు అంటే మనల్ని ఎంత స్థాయికి తీసుకువెళ్తుంది చూడండి. మనకి శ్రేయస్సు కలిగే మాటలు మాట్లాడుకునేది కానీ, పక్కన వాళ్ళకి శ్రేయస్సు కలిగే మాటలు మాట్లాడుకునేది కానీ ఉండదు. మనం రాగద్వేషాలు బలంగా ఉండి అజ్ఞానం బలంగా ఉన్నప్పుడు, మనం వీటన్నిటి ప్రభావితంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, దానికి సంబంధించిన మాటలు ఆలోచనలే చేస్తాం కానీ అంతకుమించి ఏం చేయలేనప్పుడు, మనలో అంతా అల్లా మాలిక్ అనే విషయం బలపడాల్సింది పోయి మన అజ్ఞానం బలపడుతూ ఉంటుంది అంటున్నారు మాస్టర్ గారు. ఇంకా ఈ రాగద్వేషాలు బలపడుతూ ఉంటాయి. అంటే కాలక్షేపం మనకి తెలియకుండా ఎంత ఇది చేస్తుందో చూడండి. మనలో అల్లా మాలిక్ అనే సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూ ఉంటుంది. అంత మేరకు మన సాధన కష్టతరం అవుతుంది.
రోజులో ఏ స్వల్పమైన నిర్ణీత కాలంలో సాధన చేసినా తక్కిన రోజంతా అజ్ఞాన దృష్టిని మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం. అందరం చేసే పని అదే. గంటసేపు పారాయణ చేసాడు పొద్దున్నే, అయిపోయింది. కష్టంగా ఈరోజు బాబా చేతులు పారాయణ చేసామనుకుంటాం, చెప్పినవన్నీ బరే చెప్పారనుకుంటాం. మిగిలిన సమయం అంతా మన ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తాం. మాస్టర్ అంటారు, ఎక్కడన్నా కృష్ణుడు గాని బాబా గాని చెప్పారా ఒక గంట సేపు చేస్తే నిన్ను రక్షిస్తానంట అని చెప్పారా? నిరంతరం చింతన చేస్తే అన్నారట. నువ్వు గంట సేపు నువ్వు చేసుకొని చక్కగా మిగిలిన సమయం అంతా ఇష్టం వచ్చినట్టు గడిపేసేయి, అలా చేస్తే రక్షిస్తాను ఎక్కడైనా చెప్పాడు ఆయన అంటే నిరంతరం చింతన చేస్తేనే అన్నారు. మనం ఏం చేస్తాం రోజులో ఏ స్వల్పకాలం, ఇప్పుడు ఉదయం కాకుండా సాయంత్రం పారాయణ పెట్టినాం అనుకోండి, ఉదయం అంతా ఎట్లా పడితే అట్లా ప్రవర్తన మాటలు మాట్లాడేసి మనం సాయంత్రం పారాయణ కూర్చుంటే ఏమొస్తాయి మైండ్కి? ఈ ఆలోచనలే వస్తాయి. వాళ్ళతో అట్లా అన్నావు, వీళ్ళతో ఇట్లా అన్నావు, వాళ్ళు మళ్ళీ ఇట్లా అన్నారు, ఇవే వస్తాయి. కనుక రోజులో ఏ స్వల్పమైన నిర్ణీత కాలంలోనూ సాధన చేసినా తక్కిన రోజంతా అజ్ఞాన దృష్టిని మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం. కనుక మన జీవితం అనే త్రాసు అజ్ఞానం వైపుకే అంతకంతకు మృగుతూ ఉంటుంది. రోజులో కొంచెంసేపే మనం చేస్తున్నాం సాధన, మిగిలిన సమయం అంతా కూడా మనం అజ్ఞాన దృష్టిలోనే ఉన్నాం. కనుక మనకి తెలియకుండానే ఈ జీవితం అనే త్రాసు అజ్ఞానం వైపుకే అంతకంతకు మృగుతూ ఉంటుంది. ఒక స్థితికి వచ్చేటప్పటికీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, విన్నా, సాధన చేసినా నూనె వంటికి పోసుకున్న వాడికి ఎన్ని నీళ్లు పోసినా శరీరం మీద నిలవునట్లు, ఎంత రుద్దినా జిడ్డు వదలనట్లు ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఆచరణకు రావు. అన్ని చదువుకొని విన్నట్టే ఉంటుంది, మాట్లాడినట్టే ఉంటుంది, కానీ ఆచరణలో మాత్రం బాగా నూనె పట్టించుకొని నీళ్లు పోసుకున్న వాటికి ఎలా అయితే ఒంటి మీద నిలవో ఇవన్నీ కూడా అలాగే అవుతుంట. ఒక స్థితి వచ్చేటప్పటికి ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, విన్నా, సాధన చేసినా నూనె ఒంటికి పూసుకున్న వాడికి ఎన్ని నీళ్లు పోసినా శరీరం మీద నిలవునట్లు, ఎంత రుద్దినా జిడ్డు వదలనట్లు ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఆచరణకు రావు. అట్టి వారి వలన ఆధ్యాత్మికత అంతా కూడా ఆత్మవంచన, పరవంచన మాత్రమే అన్న భావం సమాజంలో ప్రకృతుంది. వాళ్ళు ఎంతో కాలంగా చేస్తూ ఉన్నారండి, వాళ్ళలో ఏ మార్పు లేదు. పైగా వాళ్ళు ఇంకా మనం ఏదో అనుకుంటే ఇలా చేశారు అనే విషయాలు వస్తాయి. ఎందుకని వాళ్ళు సాధన సరిగ్గా చేసింది ఎక్కడ? కేవలం భాషా వేదాంతంగా చెప్తూ ఉన్నారే కనుక ఇది చేసి పొందలేనప్పుడు ఏమనిపిస్తుంది? చేసినా వీళ్ళు ఇట్లానే ఉన్నారని అనిపిస్తుంది. దానికంటే చేయకుండా ఉండటమే ఉత్తమమేమో అనిపిస్తుంది. అంటే రకరకాల ఆలోచనలు వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అందుకని అట్టి వారి వలన ఆధ్యాత్మికత అంతా కూడా ఆత్మవంచన, పరవంచన మాత్రమే అన్న భావం సమాజంలో ప్రబలుతుంది. అలా మాట్లాడే వారి మాట ఎంత మధురమైన ఆధ్యాత్మిక భావాన్ని గుబాళించిన వారి హృదయంలో రాగద్వేషాలు ఉన్నాయి. వేదికలకు చేసి గొప్ప గొప్పగా ప్రవచనాలు చేస్తూ ఉన్నా కానీ లోపల గనక అటువంటి పవిత్రత లేకుండా కేవలం భాషా వేదాంతంగా బోధించే వాళ్ళు చెప్పే ఎంత బాగున్నాయండి బయటకు అనిపించినా కానీ మనకి దానివల్ల ఉపయోగమే లేదు. అందుకని ఈ మాస్టర్ అంటారు, అట్లా మాట్లాడే వారి మాటలకు ఎంత మధురమైన ఆధ్యాత్మిక భావాన్ని గుబాళించిన వారి హృదయంలో రాగద్వేషాలే ఉన్నాయి. కనుక తమ వాక్చాతుర్యంతో ఆకర్షించబడిన భక్తులను వారిలో రాగద్వేషాలను స్వప్రయోజనానికే వాడుకునేందుకు మూఢనమ్మకాలను, ఆచారాలను ప్రచారం చేస్తారు. తత్కారణంగా మతమంతా కూడా అట్టి స్వార్థత్వం ధరించే రమ్యమైన ముసుగేనన్న విమర్శలకు కారకులవుతారు. అంటే సరైన ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మికత అంటే ఇదని తెలియజేసి మనకి మాస్టర్ గారు చెప్పినట్టు ఆధ్యాత్మికతని జీవితంలో ప్రతి క్షణము ఆచరించవలసిందని, అది మనలో ఆనందాన్ని పొందడానికి ఏకైక మార్గం అని ఇలా చెప్పకుండా మీరు ఇంకేదో మూఢాచారాలని వీటిని ప్రచారం చేసి ఇట్లాంటి వాటికి విమర్శలకు కారకులవుతారు. అంటే ఎందరో అకారణంగా ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రయత్నించకుండా చేయడమే జరుగుతుంది. అంటే ఇలాంటి వారి వల్ల సమాజానికి, వ్యక్తికి ఎనలేని సేవ చేయవలసిన ఆధ్యాత్మికత అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది. లేదా తనలో అజ్ఞానం ప్రబలుతుందని గుర్తించకుండా సాధన చేస్తూ ఫలితం రానందున ఆధ్యాత్మికతే ఒక కట్టుకథ అన్న అపోహ కలిగి సాధకుడు భ్రష్టుడవుతారు. అంటే ఎట్లా చేసుకున్నా కానీ
ఎలా చూసుకున్నా కానీ బాబా హెచ్చరించినట్లుగా మనలో ఉండే బలహీనతలను గుర్తించి వాటిని తొలగించుకోకుండా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నా కానీ ఎంతో కాలంగా మనకి ఫలితం రాలేదని పక్కదారి పట్టు లేకపోతే దానిలోని లక్ష్యం మీద ప్రీతిని లేకుండా చేస్తూ అప్పుడెప్పుడో కలిగాయండి ఇప్పుడు కలగట్లేదండి అని అంటూ వాటిని మనలోని బలహీనతలే మన లక్ష్యం మీద నుంచి జారెట్గా చేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని గమనించకుండా చేసి సాధన వల్ల వీళ్ళు ఎంతకాలంగా చేస్తూ ఉన్నా కానీ ఫలితం రాలేదనే ఈ భావంలో ఉన్నప్పుడు సమాజంలో చూసే వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుందంటే దానివల్ల పెద్ద ప్రయోజనం లేకుండా ఉందని అనిపిస్తుంది. అంటే మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, సమాజానికి వ్యక్తికి ఎనలేని సేవ చేయవలసిన ఆధ్యాత్మికత అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది అంటున్నారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.